రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు అర్థం కాదు, వాడు ప్రతి ఇయర్ ఎందుకు కరెక్ట్గా ఇవాళ ఈ సమాధి దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటాడు. ఓ, నువ్వు కొత్త కదా, చెప్తా విను. ఇవాళ వాడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చనిపోయిన రోజు. అందుకే ఆ అమ్మాయి తిరిగిన లోకానికి వెళ్ళినా వాడు మాత్రం ఈరోజు ఇక్కడే తిరుగుతూ ఇదే లోకంగా బ్రతుకుతున్నాడు. ఏంటి, మనోడికి లవ్ స్టోరీ కూడానా? మంచి రొమాంటిక్ ఫీల్. అయితే చెప్పవా అసలు ఏమైందో? వాడు చిన్నప్పుడు అంటే 5th క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది. తన చిలిపితనం, తను చేసే ఏ పనైనా చాలా ఇష్టంగా ఫీల్ అయ్యాడు. అంతలో దేవుడు ఆ అమ్మాయిని వేరే లోకాన్ని పరిచయం చేశాడు. అంటే వేరే అబ్బాయి పరిచయడా? దేవుడు తన లోకాన్ని తీసుకెళ్ళిపోయాడు. చనిపోయిందిరా కాస్త త్వరగా. అసలు ఏమైంది? ఎందుకు చనిపోయింది? ఏదో హార్ట్ ప్రాబ్లం, హార్ట్లో హోల్ పడిందంట. వెళ్తూ వెళ్తూ వీడి హార్ట్కి హోల్ చేసి వెళ్ళింది. అప్పుడెప్పుడో 5th క్లాస్లో చనిపోతే ఇప్పుడు వరకు గుర్తుపెట్టుకుంటాడా? మరి ప్రేమ అంటే అంతే కదా, ప్రేమించిన వాళ్ళు మనతో లేకున్నా మనలోనే ఉండిపోతారు. ఏంట్రా నీకు వీపులా కనపడుతున్నానా? 5th క్లాస్లో అసలు ప్రేమ పుట్టిద్దా? అంత చిన్న వయసులో ప్రేమ గురించి తెలుస్తుందా? అంటే నువ్వు అనేది ఏంట్రా, చిన్నప్పుడు కలిగేది ప్రేమ కాదనా? ఎగ్జాక్ట్గా, అది ప్రేమ కాదు, అట్రాక్షన్. అట్రాక్షన్ అంటావు. మరి చిన్నతనంలో అమ్మ మీద ఉండేదేంటి అట్రాక్షనా? సరే పోనీ 9 నెలలు మోసింది కనింది అనుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళపై నువ్వు పెంచుకునేది, నీ బంధువులు నీపై పెంచుకునేది కూడా అట్రాక్షనేనా? మరి దానికి దీనికి సంబంధం ఏంట్రా? బంధువులు చుట్టాలు ఉండేవాళ్ళు ప్రేమలు ఆత్మీయతలు పంచుతారు, వాళ్ళు పెద్దవాళ్ళు కదరా. మరి నువ్వు చిన్నపిల్లాడివే కదా, నీకు ప్రేమ కలగకూడదు కదా. మన వాళ్ళు చూపిస్తే ప్రేమ అని పేరు పెట్టుకుంటాం, పక్కన వాళ్ళు చూపిస్తే అట్రాక్షన్ అని పేరు పెడతాం. అలా కాదురా, అంత చిన్న వయసులో అసలు ప్రేమ ఉంటుందా అని. ప్రేమ మనసుకే కానీ వయసుకు కాదు. 100 సంవత్సరాలకు 80 సంవత్సరాలు చేస్తామని రాసిన బ్రహ్మ ప్రేమకు మాత్రం ఎక్స్పైరీ డేట్ రాయలేకపోయాడు. అందుకే వాడు ఆయుష్ తగ్గుతున్నా ప్రేమ పెరుగుతుంది. ఫీలింగ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ మనం ఫీల్ అయ్యే విధానం వేరుగా ఉంటుంది.